గణేష్ ఉత్సవాలకు హైదరాబాద్ నగరం ఫుల్ ఫేమస్ అని చెప్పుకోవచ్చు. ఖైరతాబాద్ బడా గణేష్, బాలాపూర్ గణేశుని లడ్డు అయితే మరీ ఫేమస్. ఇప్పటికే ఖైరతాబాద్ గణేశుని తయారీ పూర్తయింది. మరోవైపు బాలాపూర్ గణేశుడు కూడా నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమవుతున్నాడు. బాలాపూర్ గణేశుడు ఈసారి అయోధ్య రామాలయం నమూనాతో ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు బాలాపూర్ గణేశుడు లడ్డు కొత్త నిబంధనలతో వేలం వేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఏటా బాలాపూర్ గణేశుని లడ్డూని వేలంలో దక్కించుకునేందుకు వేలాది మంది భక్తులు పేరును నమోదు చేసుకుంటారు. 1980లో ఏర్పాటైన బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ 1994 నుంచి లడ్డూ వేలం పాట పాడుతున్నారు. ఆ తర్వాత వేలం ఆనవాయితీగా ప్రతి సంవత్సరం సాగుతోంది. గతేడాది 2023లో 27 లక్షలకు వేలం పాడారు. గతేడాది వరకు బయటి వ్యక్తులు మాత్రమే డిపాజిట్ చేసేవారు. అయితే ఈసారి బాలాపూర్ గ్రామ ప్రజలతో పాటు అందరూ గతేడాది లడ్డూ వేలం విలువ 27 లక్షలను వేలానికి ఒకరోజు ముందు డిపాజిట్ చేయాల్సి ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. అలా డిపాజిట్ చేసి పేరు నమోదు చేసుకున్నాకే వేలంలో పాల్గొనాలని చెబుతున్నారు. బాలాపూర్ లడ్డూకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ లడ్డూను సొంతం చేసుకున్న వారు పొలాల్లో, వావుల్లో, ఇతర ప్రదేశాల్లో చల్లుకోవడం వల్ల వృద్ధి జరుగుతుందని భక్తుల నమ్మకం. నిజామాబాద్ జిల్లా దర్పల్లిలోని రామడుగు